Yeah. Tell me, what is the use of Unicode value and what is Unicode value? What do you understand about So the Unicode value is like a unique number which is assigned to every character, and like it's used as an encoding system. it? Exactly. Okay. Encoding system means, what do you understand about encoding system? I don't know much about encoding system, but isn't it like changing the original to something else different? Yes, yes. For example, let us say there is a capital A. Do you know Yeah. what is its Unicode value actually? I think so. Yeah, I wrote it down. The Unicode value for A is U plus 0041. That is hexadecimal value. That is decimal representation is 65. Oh yeah. Capital A, the decimal representation of Unicode value is 65. We know that computer doesn't understand 65 because it understands only ones and zeros, Yeah. right? So, how computer understands A? That is the question. Computer కి ఎట్లా అర్థం అవుతుంది A? We need to change the 65 into binary. That's it. So it is having a number called 65. 65 will be converted into ones and zeros by doing LCM on that number with 2. 2తో LCM చేస్తే రిమైండర్స్ అన్నీ వస్తాయి. ఆ రిమైండర్స్ని కలెక్ట్ చేస్తాం లాస్ట్ క్వశ్చన్తో సహా వన్స్ అండ్ జీరోస్ వస్తాయి. ఆ వన్స్ అండ్ జీరోస్ని కంప్యూటర్కి ఇస్తే కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. సో యాక్చువల్ అయితే 1 0 0 0 0 0 1, that is the binary value of 65. 1 after 1 5 zeros, 0 0 0 0 0, then 1. It is the binary value of 65. 65 is the Unicode value of A. Now A means what in machine code? 1 0 0 0 0 0 1. సో కంప్యూటర్కి నేను ఏ అంటే అర్థం కాదనమాట. 1 0 0 0 0 0 1 అంటే అర్థం అవుతుంది. అలా కన్వర్ట్ చేయాలంటే ఏగా ఉంటే కన్వర్ట్ చేయలేం కదా, నంబర్గా ఉంటే కన్వర్ట్ చేయగలం కదా. ఏది ఆ డెసిమల్ నంబర్ని బైనరీగా కన్వర్ట్ చేయాలంటే ఐడియా ఉందా? అది చూసావా ఎలా డెసిమల్ నంబర్ని బైనరీగా కన్వర్ట్ చేస్తారని? ఏమైనా ఐడియా ఉందా? ఒకసారి క్లారిటీ ఇవ్వనా? ఐడియా లేదు. లేదు కదా, ఇలా ఇస్తారు, ఒకసారి చెక్ చేయవచ్చు. యాక్చువల్గా నంబర్ సిస్టమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే జావాలో చెప్పాల్సిన అవసరం లేదు, బట్ యాజ్ ఎ లెర్నర్ మనం ఈ కంప్యూటర్ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు ఇవన్నీ బేసిక్స్ మనం తెలుసుకొని ఉండాలి. ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవుతాయి, లేదంటే ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ దగ్గర బ్లైండ్గా ఉంటాం మనం. అందుకే ఛాన్స్ ఉంటే నంబర్ సిస్టమ్ అని సమ్వేర్ రైట్ ఇట్ డౌన్. నంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ని నేర్చుకోవడానికి ట్రై చేయి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఐ విల్ హెల్ప్ యూ. నేను టీచ్ చేస్తాను. ఓకే, నువ్వు ట్రై చేయి. అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే నేను చెప్తాను. డన్? యా. సో ఇప్పుడు బాగానే చెప్పావు, యూనికోడ్ వాల్యూ కరెక్ట్గా చెప్పేసావు ఆన్సర్. యూనికోడ్ వాల్యూ ఎందుకంటే ఎన్కోడింగ్ అన్నావు. ఎన్కోడింగ్ అంటే ఇదే, ఏది వన్స్ అండ్ జీరోస్లో కన్వర్ట్ చేయడం అనమాట. ఆ 65 అలా ఏని డైరెక్ట్గా ఎన్కోడ్ చేయలేం, కానీ 65ని చేయొచ్చు. ఆ 65 అనేది డెసిమల్ నంబర్ అంటారు. 1010లో ఉన్నది బైనరీ వాల్యూ అంటారు. అలాగే ఆక్టల్ వాల్యూ, హెక్సాడెసిమల్ అని 4 టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ ఉంటాయి. నంబర్ సిస్టమ్స్ అనగానే 4 వేస్లో ఒక నంబర్ని రిప్రజెంట్ చేయొచ్చు అని అర్థమైంది కదా. 4 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఆ 4 వేస్ ఏంటి? డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్. నువ్వేం చెక్ చేయాలంటే బైనరీ వాల్యూ అంటే ఏంటి, డెసిమల్ వాల్యూ అంటే ఏంటి, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు. ఒకవేళ డెసిమల్ టు బైనరీ కానీ, బైనరీ టు డెసిమల్ కానీ, లేదా డెసిమల్ టు ఆక్టల్ కానీ, ఆక్టల్ టు డెసిమల్ కానీ, మళ్ళీ డెసిమల్ టు హెక్సాడెసిమల్ కానీ, హెక్సాడెసిమల్ టు డెసిమల్ కానీ కన్వర్ట్ చేయడం ఎలాగో ఆ నంబర్ సిస్టంలో నువ్వు చూడొచ్చు. ఒకసారి ట్రై చేయి. సార్ నాకు అర్థం కావట్లేదంటే నేను చెప్తాను. మరి నేను ఇప్పుడు ఎందుకు చెప్పట్లా చెప్పు. ఎనీ గెస్? సో దట్ లైక్ నేను రీసెర్చ్ చేస్తే ఫస్ట్ నాకు అర్థం అవుతుంది. ఒకటి అదొకటి కదరా, రెండు ఏంటో చెప్పనా, తొందరగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను 2 hours చెప్పాను అనుకో, ఒక 1 hour దీనికే, లేదు ఆల్మోస్ట్ 2 hours కూడా వేస్ట్ అవ్వచ్చు చెప్తే. 2 hours టైంలో నేను జావా చెప్తే
ఒక నువ్వే నంబర్ సిస్టమ్ ఓన్గా నేర్చుకోగలిగితే అక్కడ ఒక 2 hours కలిసి వస్తుంది కదా నీకు కూడా, తొందరగా జావా నేర్చుకోవచ్చు కదా, అది కూడా కాన్సెప్ట్. ఒకటి రీసెర్చ్, ఎప్పుడు స్టూడెంట్ అనేవాడు సెల్ఫ్ లెర్నింగ్ ఉండాలి. రెండు ఏంటంటే మనకి టైం కూడా కలిసి వస్తుంది దానివల్ల. అది అది ఓకే. సో జావా స్టార్ట్ చేస్తాం. యాక్చువల్లీ కోర్ జావా కొంచెం వ్యాస్ట్. నార్మల్ పైథన్ మనం ఒక 60 hours చెప్పేయగలిగితే ఇది 100 hours అయినా అవ్వదు, అంత ఉంటుంది కోర్ జావా. ఓన్లీ కోర్ జావా. జావా ఫుల్ స్టాక్ అంటే ఇంకా చాలా ఎక్కువ, అది వేరే విషయం. నేనైతే ఓన్లీ అంటే ఒక 4 months చెప్తాను దీన్ని కోర్ జావా. దాన్ని కొద్దిగా తక్కువ టైంలో నీకు చెప్పాలంటే ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ నువ్వే చూసావు అనుకో, విల్ ట్రై అవర్ బెస్ట్ టు కంప్లీట్ లిటిల్ బిట్ ఎర్లియర్. దట్స్ ఇట్. అది ఓకేరా. వాట్ ఈస్ టోకెన్? Token is like a unit assigned to every character. అసైన్ టు క్యారెక్టర్? No, like token are like the every unit of a statement, not characters. యా, ఎగ్జిస్టెడ్ ఇన్ అ ప్రోగ్రామ్ అనొచ్చు, లేదా స్టేట్మెంట్లో ఉన్న ఎవ్రీ ఇండివిజువల్ యూనిట్ అనొచ్చు. వెరీ గుడ్. వాట్ ఈస్ స్టేట్మెంట్? Statement is a collection of tokens, also like given as an instruction to the computer. వెరీ గుడ్. కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ Is a program, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. software or application. వెరీ గుడ్. వాట్ ఈస్ స్టాండ్ అలోన్ అప్లికేషన్? Standalone application is the ones that you can like, if you install it in your phone, it's going to be there only in your phone. If you want it for another phone, you need to separately install it there too. సూపర్. వెరీ గుడ్. వాట్ ఈస్ అ వెబ్సైట్ ఆర్ వెబ్ అప్లికేషన్? A website or web application is like the page which is which is public to everyone. Like you just need to like search it up in Google or a browser and you can get it. You can get it. And it should be placed in a server. Yeah. Deployed in a server. Server. Perfect. Mobile apps, we know that. Apps which will be installed in our mobile phones. Yeah. We can also develop applications for embedded systems. That means remote controller, TV, washing machines. Automatics. In those devices we can install the software which can be developed for embedded systems. Oh, very good, very good, very good. ఇంకా అంతే, డేటా అనలిటిక్స్ అని కూడా చెప్పాలి. డేటా పైన మనం అనలైజ్ చేసి, డేటా అనలిటిక్స్ ఎందుకో తెలుసా? ఊరికనే ఒక వర్డ్ అడుగుతున్నా. I mean, ఎందుకో తెలీదు, but I know that దానికి జాబ్స్ ఉంటాయి, లైక్ డేటా అనలైజర్స్ అవన్నీ. అనలైజ్ ఎందుకు అనలైజ్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఓల్డ్ డేటా ఉందనుకో, ఓల్డ్ డేటా ఉంది. లెట్స్ యూ హ్యావ్ స్టార్టెడ్ బిజినెస్ ఫ్యూ ఇయర్స్ బిఫోర్, ఒక ఫ్యూ ఇయర్స్ బిఫోర్ స్టార్ట్ చేసినాం అనుకుందాం. చాలామంది కస్టమర్స్ వస్తున్నారు, సమ్ పర్చేస్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకుందాం. వాళ్ళ కస్టమర్ డీటెయిల్స్ అన్నీ నీ దగ్గర ఒక డేటాబేస్లో, అంటే నీ సిస్టంలో సేవ్ చేసావు. ఆ డేటాని చూసి నువ్వేమైనా చెప్పగలవా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫస్ట్ ఇయర్ ఇలా సేల్ అయింది, ఇంత అమౌంట్ వచ్చింది, ఓకే, లేదా సెకండ్ ఇయర్ ఇలా ఇంప్రూవ్ అయింది, లేదా ఇలా తగ్గింది, లేదా ఏ మంత్స్లో ఎక్కువ సేల్ అయింది. ఇట్లా మనం ఆ డేటాని చూసి చెప్పగలం. రిపోర్ట్స్ అంటాం, వీక్లీ రిపోర్ట్స్, మంత్లీ రిపోర్ట్స్ జనరేట్ చేస్తే ఏ మంత్లో మనకి సేల్ ఎక్కువ ఉంది, ఏ మంత్లో మనకి సేల్ తక్కువ ఉంది, ఏ ప్రోడక్ట్ ఎక్కువ కొంటున్నారు, ఏ టైంలో ఎక్కువ కొంటున్నారు. ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు దాంతో పాటుగా అలాంగ్ విత్ దట్ ప్రోడక్ట్ విచ్ ప్రోడక్ట్ ద కస్టమర్స్ ఆర్ పర్చేసింగ్. ఇట్లాంటి కొన్ని అనాలిసిస్ ఉంటాయి. దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ మన సేల్స్ గ్రోత్ ఏంటో మనం అజ్యూమ్ చేయొచ్చు, అంటే లైక్ అనలైజ్ చేయొచ్చు. అంటే మనమే డేటా చూసినప్పుడు చెప్తాం, ఏముందిరా ఫస్ట్ ఇయర్లో మా టర్న్ ఓవర్ మొత్తం ఒక 1 crore ఉంది, సెకండ్ ఇయర్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ 1.5 crore అయింది, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి లైక్ 4.5 crore ఎంత అయింది. ఆ గ్రోత్ రేట్ని చూసి నువ్వు చెప్తావు, ఆ సుమారుగా నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 8 crores అట్లా ఉండొచ్చు, లేదా 7.5 crores ఉండొచ్చు అని నువ్వు గెస్ చేస్తావు కదా. ఆ గెస్సింగే అనలిటిక్స్ అంటే. నువ్వు చేసే పని ఒక సాఫ్ట్వేర్ చేస్తే దట్స్ ఇట్, అనలిటిక్స్. గాట్ ఇట్? అంతే. మన మైండ్ చేసేది కంప్యూటర్ చేస్తే దాన్ని రోబోట్స్ అంటాం కదా, అంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మనకి ఏదైతే ఇన్బిల్డ్ వస్తుందో ఇంటెలిజెన్స్, మనం థింక్ చేయగలుగుతాం కదా, ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేయగలుగుతాం కదా. మీ మమ్మీ ఒక కుక్క పిల్లని చూపించి ఇది డాగ్ అని చెప్పంగానే ఇంకో కుక్క పిల్లని చూసి నువ్వు డాగ్ అంటావా లేదా? ఇది కామన్ సెన్స్ అది. అట్లాగే కంప్యూటర్ కూడా చేయగలిగితే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. అట్లా అనమాట. ఇలా కంప్యూటర్ మనం చేసే పనినే చేస్తుంది, కానీ ఒక సాఫ్ట్వేర్ ద్వారా చేస్తాం. మనం చేసే అనాలిసిస్ సాఫ్ట్వేర్ కూడా చేస్తుంది. కాకపోతే మనకంటే ఫాస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కసారి సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే. మనకంటే ఫాస్ట్ ఉంటుందా అంటే ఎస్,
ఇప్పుడు మన మైండ్లో సరిపోనంత డేటాని పైన కూడా అనాలిసిస్ చేయడానికి సాఫ్ట్వేర్స్ మనం డెవలప్ చేయొచ్చు. ఒక 100 years ఆఫ్ డేటా నీ దగ్గర ఉందనుకుందాం. 100 years ఆఫ్ డేటా అంటే చాలా 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 డేటా మనం ఈజీగా మర్చిపోతాం. మన మైండ్లో పెట్టుకోవడం చాలా కష్టం. అదే సాఫ్ట్వేర్లో ఒక దగ్గర స్టోర్ చేస్తాను, అంటే మన కంప్యూటర్ ఒక దగ్గర స్టోర్ చేస్తా, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తా, ఆ డేటా పైన అనాలిసిస్ చేసి నాకు రిజల్ట్ చెప్పాలి, ఫ్యూచర్ ఏం జరగబోతుంది అనేది. దట్స్ కాల్డ్ అనాలిసిస్. అలాంటి వాటి కోసం కూడా జావా యూజ్ చేయొచ్చు. బట్ ద బెస్ట్ వన్ ఈజ్ పైథాన్ ఫర్ డేటా అనలిటిక్స్. ఓకే, ఎనీవే జస్ట్ ఐడియా ఇచ్చాను అనలిటిక్స్ అంటే, అంతే. విల్ డిస్కస్ అబౌట్ ఇట్ లేటర్ ఇఫ్ దెర్ ఇస్ అ నీడ్. ఎనీవే ఫీచర్స్ కూడా చెప్పుకున్నాం, గుర్తుందరా? ఫీచర్స్లో ఫస్ట్ ఫీచర్ మాత్రం డిస్కస్ చేశాను నిన్న కదా. వాట్ ఈస్ ద ఫస్ట్ ఫీచర్ యూ డిస్కస్డ్? జావా ఈజ్ Object oriented. yes, object oriented. And the second one is The two-stage system. two-stage system or compiled and interpreted programming language. Right. Yeah. The code which is written by us is called as source code. What is the command to compile the program? Java C. Java C space program name dot java. Nice. What is the job of compiler? What actually compiler does? First it checks for any mistakes, and if there are no mistakes, then it translates and like puts it in separate files for the classes. Every class. Very good. So dot class files will be generated, and every dot class file contains bytecode. Nice. What kind of errors it checks for? You said errors, right? Syntax errors. Syntax errors. That's good. Actually, three types of errors will be there. We'll discuss about it later. Definitely. In the Java, we'll discuss about it. అంటే కంపైల్ టైమ్ ఎర్రర్స్ అని ఉంటాయి, లాజికల్ ఎర్రర్స్ అని ఉంటాయి, రన్ టైమ్ ఎర్రర్స్ అని ఉంటాయి. వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం, వస్తుంది. ప్రస్తుతానికైతే సింటాక్స్ ఎర్రర్స్ని చెక్ చేయడానికి కంపైల్. ఓకే, వెరీ గుడ్. బైట్ కోడ్ జనరేట్ అయిపోయింది, డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయ్యింది. మరి ఆ డాట్ క్లాస్ ఫైల్ని రన్ చేయాలంటే కమాండ్ ఏంటి? రన్ చేయాలంటే just Java. Yes. Space. Just one. That's it. No need Like to give the dot class. one Java, just one extension akarla. Avasala. No need of extension. Very good. But remember that in that one class you must place a main method. That's the rule. Main method or main function I said, right? మనం 1 క్లాస్లోనూ రాసాం, సెకండ్ క్లాస్లో కూడా రాసాం మెయిన్ మెథడ్ని, చూసావా? అందుకే జావా 1 అన్న అవుట్పుట్ వచ్చింది, జావా సెకండ్ అన్న వచ్చింది అవుట్పుట్. సో రన్ చేయాలి అంటే డాట్ క్లాస్ ఫైల్ నేమ్ ఇవ్వాలి, అండ్ ద డాట్ క్లాస్ ఫైల్ మస్ట్ కంటైన్ మెయిన్ మెథడ్ ఆల్సో. అది కూడా రూల్ అనమాట, రైట్? వెరీ గుడ్ రా, పర్ఫెక్ట్. అలా నువ్వు అప్డేటెడ్గా ఉంటే ఫాస్ట్ చెప్పుకోవచ్చు, అది అడ్వాంటేజ్ అవుతుంది. ఆన్సర్స్ కరెక్ట్గా ఫాస్ట్గా వస్తున్నాయి. వాట్ ఈస్ ద యూనికోడ్ వాల్యూ చెప్పేసావు. టాస్క్ 2 ఏం చెప్పానరా నీకు? నంబర్ సిస్టమ్ కదా. Number systems. ఇవాళ ఇచ్చిన టాస్క్ ఇది 25th May. 25th. Yes. టూ స్టేజ్ సిస్టమ్ ఎందుకంటామో అర్థమైంది మనకి. ఇప్పుడు థర్డ్ ఫీచర్ గురించి డిస్కస్ చేద్దాం. జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అంతే కదా థర్డ్ ఫీచర్? చూడు, Java is platform independent programming language. Why Java is called as platform independent? అసలు సిలో సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ సి ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ కోడ్, విచ్ ట్రాన్స్లేటర్ వీ నీడ్ టు యూస్? C compiler. C compiler.
But in Java, why? We have two types of translators. We are using compilers as well as interpreter also. At the time of compilation, I've used Java compiler. At the time of program execution, I've used just-in-time compiler plus Java interpreter. So in total, we are using two types of translators, compilers and interpreter also. But why two translators in Java? Adi question ఇప్పుడు దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయలేదు. The inventors wanted to develop a language which can be run in any computer or any operating system. Have you connected with a laptop at present? Yes. Okay. Can you tell me what is the operating system that has been installed in that system? Windows. Is it Windows? Okay. So Windows is an operating system. In my system also I have installed Windows only. So కొన్ని అదర్ కంప్యూటర్స్ ఉంటాయి, మ్యాక్ ఓఎస్ ఉంటుంది, కొన్ని అదర్ కంప్యూటర్స్ ఉంటాయి, యునిక్స్ ఆర్ లైనిక్స్ ఓఎస్తో రన్ అయ్యి కొన్ని అదర్ కంప్యూటర్స్ ఉంటాయి, సన్ సోలరీస్ అని కైండ్ ఆఫ్ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ సి ప్రోగ్రామ్ రాశాను రా. సి ప్రోగ్రామ్ రాసి ఒకసారి ఆగు చెప్తా. స్మార్ట్ స్క్రీన్ యూజ్ చేద్దామా, అది ఇక్కడే చెప్పాను ఫస్ట్, ఇక్కడ ట్రై చేస్తా ఫస్ట్. ఇప్పుడు నువ్వు సి ప్రోగ్రామ్ రాసావు ఇట్లా అనుకుంది, ఇది 1.c. సి ప్రోగ్రామ్ రాసి ఓకే ఇలా ఇద్దాంలే, కంట్రోల్ F9 అని ఇచ్చావు, ctrl plus F9, that is the command to translate and execute the code. Okay, ఈ కమాండ్ ఇచ్చావు. ఈ కమాండ్ ఇస్తే ఏం జరుగుతుందంటే నువ్వు రాసిన సోర్స్ కోడ్ కాస్త, సోర్స్ కోడ్ అంటే మనం రాసిన కోడ్, ఓకే మీకు తెలుసు కదా, సోర్స్ కోడ్, ద కోడ్ విచ్ ఈస్ రిటన్ బై ద ప్రోగ్రామర్ ఇస్ కాల్డ్ ఎ సోర్స్ కోడ్. సో సోర్స్ కోడ్ని ఇక్కడ కంట్రోల్ F9 ఇస్తే కంపైలర్ ఇన్వోక్ అవుతుంది. ఆ కంపైలర్ ఏం చేస్తుందంటే మొత్తం కోడ్ని చెక్ చేస్తుంది, ఏ ఎర్రర్స్ లేకపోతే, సింటాక్స్ ఎర్రర్స్ లేకపోతే ఒక ఫైల్ని జనరేట్ చేస్తుంది. కంపైలర్ మేనరిజం గురించి నేను చెప్పుకున్నాను, గుర్తుందా? డిస్కస్డ్ అబౌట్ ద మేనరిజం ఆఫ్ కంపైలర్, బిహేవియర్ ఆఫ్ కంపైలర్. ఆఫ్టర్ ట్రాన్స్లేషన్ ద కోడ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ అ సపరేట్ ఫైల్ ఆర్ బఫర్, రైట్? దట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ కంపైలర్. సో ఇక్కడ కూడా అంతే, సిలో కూడా కంపైలర్ ఏం చేస్తుందంటే చెక్ చేస్తుంది, సింటాక్స్ ఎర్రర్స్ ఏమి లేవు లేకపోతే అంట మొత్తం కోడ్ని, ఈ కోడ్ మొత్తాన్ని అంట మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేసి ఒక ఫైల్లో పెడుతుందంట. ఆ ఫైల్ నేమ్ .exe అని ఉంటుందంట. 1.c ప్రోగ్రామ్ కదా నువ్వు రాసింది, కంట్రోల్ F9 కమాండ్ ఇస్తే 1.exe ఫైల్ జనరేట్ అయిపోతుంది. 1.exe ఫైల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్లో ఉండేది ఏంట్రా అంటే మెషిన్ కోడ్, నో డౌట్. ఇట్ కంటైన్స్ వాట్? Ones and zeros. Yeah, binary code. Machine code actually the binary code is 2 ones and zeros. So I would say it's a machine. It's ones and zeros. That's correct. ఇప్పుడు నా చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంట్రా అంటే, let us say you have written this program 1.c in your system and your system is running with Windows operating system, right? ఓకే, ఇప్పుడు నువ్వు ప్రోగ్రామ్ రాసేసావు అండ్ యూ హ్యావ్ గివెన్ అ కమాండ్ కాల్ కంట్రోల్ F9. సి సాఫ్ట్వేర్ ఉంది ఈ సిస్టంలో, అప్పుడే ఇవ్వగలవు ఈ కమాండ్. ఓకే, కంట్రోల్ F9 ఇచ్చావు. దెన్ కంపైలేషన్ ఇస్ డన్, .exe file is generated. Now tell me, in which computer .exe file is generated? My computer. In your computer. What is the operating system it is running with? Windows. Windows operating system. The exe file which is generated in Windows operating system can be executed in only in the computers which are running with Windows operating system. అంటే ఇప్పుడు ఆ exe ఫైల్ కనుక నాకు పంపించావు అనుకో, లేదా నీ ఫ్రెండ్కి ఇచ్చావు అనుకో, నీ ఫ్రెండ్ సిస్టమ్ కూడా ఓఎస్ విండోసే ఉండాలి, అప్పుడు ఆ exe ఫైల్ రన్ అయ్యింది. దాంట్లో కూడా ఇంటర్నల్గా రిమైనింగ్ కూడా అంటే హార్డ్వేర్ లేదా ప్రాసెసర్, దాని మీద కూడా ఒకసారి డిపెండ్ అయింది. అంటే ఏ ప్రాసెసర్ ఉంది నీ సిస్టంలో, తర్వాత ఏ ఓఎస్ ఉంది,
ఇవన్నీ చూసుకొని అలా అంటే ఆ ప్రాసెసర్ ఆ ఓఎస్ ఉన్న దగ్గర ఈఎక్సీ ఫైల్ జనరేట్ అయింది కాబట్టి అదర్ సిస్టంలో రన్ చేయొచ్చు, కానీ సేమ్ ప్రాసెసర్ ఉండాలి, సేమ్ ఓఎస్ ఉండాలి. దీన్ని ప్లాట్ఫామ్ డిపెండెంట్ అని అంటారు. Oh, Because whatever the exe file which is generated which runs only in a same kind of platform. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా మ్యాక్ ఓఎస్ అనుకుందాం నాది. నువ్వు ఈఎక్సీ ఫైల్ నాకు పంపించావు, నేను రన్ చేస్తానంటే ఈఎక్సీ ఫైల్ రన్ అవ్వదు. నువ్వు డాట్ సి ఫైల్ నువ్వు పంపిస్తే మళ్ళీ నేను కంపైల్ చేసుకుంటే ఇక్కడ ఒక ఈఎక్సీ ఫైల్ లాంటిది క్రియేట్ అవుతుంది కదా మ్యాక్ ఓఎస్లో, అప్పుడు ఇక్కడ రన్ అయింది అంతే తప్ప నువ్వు పంపించిన ఈఎక్సీ ఫైల్ ఇక్కడ రన్ అవ్వదు. Because that exe file is generated in a separate particular platform, right? Only in those platforms it is gonna execute. That's it. అందుకే సీని ఏమంటారు తెలుసా? ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అంటారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే విండోస్ అయినా మ్యాక్ అయినా ఏదైనా రన్ అవుతుంది. రన్ చేయటం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నేను రన్ చేసేది ఒకసారి సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని ఒక్కసారి మళ్ళీ అబ్జర్వ్ చేయి. నేను రన్ చేసేది 1.cనా 1.exనా అది చెప్పు ఫస్ట్. 1.exe. దాట్స్ ఇట్. మనం రన్ చేసేది ఈఎక్సీ ఫైల్ని, 1.exe ఫైల్ని, సోర్స్ కోడ్ని కాదు. సోర్స్ కోడ్ని కంపైల్ చేస్తాం, ఈఎక్సీ ఫైల్ జనరేట్ చేస్తాం, ఈఎక్సీ ఫైల్ని రన్ చేస్తాం. రన్ చేస్తున్నది ఏదైతే ఉందో అది ఒక సిస్టంలో మాత్రమే రన్ అవుతుందా, డిఫరెంట్ సిస్టమ్స్లో రన్ అవుతుందా అంటే ఒకే ప్లాట్ఫామ్లో రన్ అవుతుంది సార్, అయితే ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఇప్పుడు ఇదే సేమ్ టు సేమ్ ట్రై చేద్దాం ఇట్లా అప్లై చేయడానికి. ఒక్కసారి ఇమేజ్ చూడండి, నేను చెప్పుకున్నాం ఇది మనం. సార్ నాకు స్క్రీన్ కనపడుతున్నా. అదేంటి షేర్ చేయలేదు ఇప్పటివరకు నేను. ఆర్ఐఆర్ స్క్రీన్ చూపించే ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓహో ఇప్పటివరకు చెప్తున్నారు అనుకున్నా. అది ఇదిగో నో ఇదిగో చూడు. సారీ. సో 1.c రైట్, సి ప్రోగ్రామ్ రాశాను, కంపైల్ చేశాను, కంట్రోల్ F9. Let us say exe file is generated in Windows operating system, so it can be executed in other Windows operating systems only. That's it. So that's why C is platform dependent. It's a computer running with Windows OS on. Now where I can run this exe file? Any computer with Windows OS. That's it. So the exe file generated in Windows operating system will run in other systems also, but its OS also must be same. So C language is called as platform dependent.
language is called as platform dependent. ఆ ఇమేజ్ ప్లేస్ చేస్తే చాలు. ఇమేజ్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది, గుర్తొస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వై జావా ఈజ్ కాల్డ్ ఎస్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఇమేజ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. నేను చెప్తున్నాను కదా, ఎస్టర్డే వి డిస్కస్డ్ అబౌట్ ఇట్. I'm compiling the code. Compiler checks for syntax errors in the program. If no syntax errors are found, if no errors are there, no syntax errors are there, then because we have two classes, two dot class files will be generated. One dot class file and second dot class file generated by compiler. Each dot class file contains bytecode. We know that, and bytecode is a code which is understandable by the JVM. JVM understandable code is called as bytecode. Right? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ బైట్ కోడ్ని ఎక్కడ రన్ చేయొచ్చు? సోర్స్ కోడ్ గురించి మాట్లాడడం మనం. నేను ఇక్కడ రన్ చేసేది ఏంటో తెలుసా? సిలో అయితే ఈఎక్సీ ఫైల్ కదా, జావాలో అయితే డాట్ క్లాస్ ఫైల్స్. ఇప్పుడు సేమ్ టు సేమ్ స్టోరీ. మళ్ళీ ఒకసారి నువ్వే జావా ప్రోగ్రామ్ రాసి నిన్న రాసాను చూడు, 1 డాట్ జావా. దాంట్లో ఎన్ని క్లాసెస్ రాసావు నువ్వు? క్లాస్ 1, క్లాస్ 2, రైట్? యూ హ్యావ్ కంపైల్డ్ ఇట్ by using java c space 1.java. This command. We know that no errors are there. If no errors found, then 2 dot class files will be generated. In which system? In your system, right? Yes. Kada AOS, Windows files. Our 2 dot class files ni you have sent or send a drop. You sent a mail to me అంటే ఆ డాట్ క్లాస్ ఫైల్స్ నాకు పంపించేసాను. ఇప్పుడు డాట్ క్లాస్ ఫైల్స్ నా దగ్గర ఉంది. జనరేట్ అయింది మాత్రం నీ సిస్టమ్. అస్యూమ్ దట్ మై కంప్యూటర్ ఈజ్ రన్నింగ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్ ఓఎస్తో రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఆ డాట్ క్లాస్ ఫైల్స్ రన్ చేయగలిగితే ప్లాట్ఫామ్ ఇండిపెండెంటే జావా. కానీ నువ్వు చెప్పు, నాకు నువ్వు పంపించింది ఈఎక్సీ ఫైలా, డాట్ క్లాస్ ఫైలా? డాట్ క్లాస్. అందులో ఉండేది మిషన్ కూడా, బైట్ కూడా. బైట్ కోడ్ని అర్థం చేసుకుని రన్ చేసేది ఎవరు? JVM. That's what. So in my system I need a JVM. నా దగ్గర ఏముండాలి ఇప్పుడు? JVM ఉంటే నేను ఇస్తా కమాండ్ జావా స్పేస్ 1 అని ఇస్తా. రన్ అయితే రన్ అవుతుంది ఇప్పుడు నా దగ్గర. అవుతుంది. అది నువ్వు ఇచ్చింది మిషన్ కోడ్ కాదు. మిషన్ కోడ్ అయితే ప్రాబ్లం. ఏ ఓఎస్లో రన్ అయితే అలాంటి ఓఎస్తోనే రన్ అవుతుంది. అందుకని బైట్ కోడ్ యూజ్ చేస్తాను. అందుకని ఇక్కడ బైట్ కోడ్ కాన్సెప్ట్ తీసుకొచ్చాను. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. వై జావా ఈజ్ కాల్డ్ ఎస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అందుకే ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ ఏంటంటే, రెండు ట్రాన్స్లేటర్స్ ఎందుకు అర్థమైందా? కంపైలర్ బైట్ కోడ్ జనరేట్ చేయడానికి మాత్రమే ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు జావాలో. బైట్ కోడ్ వల్లనే ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అచీవ్ అవుతున్నాం ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అది మెషిన్ డిపెండెంట్ కాదు, జేవిఎం డిపెండెంట్. ఒక రకంగా చెప్పాలంటే జేవిఎం డిపెండెంట్. జేవిఎం అనేది ఫిజికల్ సిస్టమ్ కాదు కదా, జస్ట్ ఒక సాఫ్ట్వేరే. అది మ్యాక్ వైస్లో నేను ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఇప్పుడు జేవిఎం ఏం చేస్తుందంటే, నువ్వు ఇచ్చిన ఆ బైట్ కోడ్ని ట్రాన్స్లేట్ చేసి జావా ఇంటర్ప్రిటర్ అయితే లైన్ బై లైన్, ఒకవేళ హాట్స్పాట్ కోడ్ ఏమైనా కనిపిస్తే జస్ట్ ఇన్ టైం కంపైలర్ ట్రాన్స్లేట్ చేసి రన్ చేస్తుంది. ఇప్పుడు ట్రాన్స్లేషన్ మెషిన్ కోడ్లోకి ఎక్కడ జరుగుతుంది? నీ సిస్టంలోనా నా సిస్టంలోనా చెప్పు, ఆలోచించి ఒకసారి. ఇప్పుడు మెషిన్ కోడ్లోకి కన్వర్షన్ అనేది అది నీ సిస్టంలో జరుగుతుందా, నా సిస్టంలోనా? రన్ చేసిన దగ్గర జావా అయితే మీ సిస్టంలోనే అక్కడే రన్ చేశారు. ఎందుకంటే నా సిస్టంలో జేవిఎం ఉంటుంది, ఆ జేవిఎం బైట్ కోడ్ మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. ఇది సపోర్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటర్ అండ్ జస్ట్ ఇన్ టైం కంపైలర్. ఓకే, అది నా సిస్టంలోనే జనరేట్ అయింది, నా సిస్టంలో రన్ అవుతుంది. మెషిన్ కోడ్ నా సిస్టంలోనే జనరేట్ అయింది కాబట్టి మ్యాక్ ఓఎస్లో హాయిగా రన్ అవుతుంది కదా. దాట్స్ ఇట్.
అదే సేమ్ టు సేమ్ అప్లై చేసి చూడు. అంటే ఇది ఇప్పుడు నాకు అర్థమైంది ఏంట్రా అంటే, ఓహో బైట్ కోడ్ వలనా, అవును. బైట్ కోడ్ వల్లనే ఏ సిస్టంలో అయినా రన్ చేయగలుగుతున్నానా, అవును. మరి ఎలా రన్ చేయగలుగుతున్నా అంటే జేవిఎం కావాల్సిందే, జేవిఎమే అర్థం చేసుకుంటుంది బైట్ కోడ్ని కాబట్టి. అయితే ఓకే, ఇప్పుడు ఈ ఆన్సర్ ఇవ్వచ్చా? జావా ఈజ్ కాల్డ్ యాజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇంకోటి చెప్పనారా? రన్ చేసేటప్పుడు ఒకసారి ఆ ఇమేజ్ చూసి చెప్పరా. ఇంకో రన్ చేయడానికి కమాండ్ ఇచ్చి అబ్జర్వ్ చేస్తున్నావా? Yeah. రన్ చేసేటప్పుడు నేను ఇలా కమాండ్ ఇచ్చినప్పుడు ఈ బైట్ కోడ్లో ఉన్న ఒక లైన్ని, ఫస్ట్ లైన్ని జావా ఇంటర్ప్రిటర్ తీసుకుని ఆ ఫస్ట్ లైన్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేసి ఆ ఒక్క లైన్ని రన్ చేసి ఒకవేళ అవుట్పుట్ డిస్ప్లే చేయాల్సి వస్తే డిస్ప్లే చేసేస్తుంది. మళ్ళీ ఈ ఇంటర్ప్రిటర్ వన్ డాట్ క్లాస్ ఫైల్లో ఉన్న సెకండ్ లైన్ ఉంటే, సెకండ్ స్టేట్మెంట్ ఉంటే తీసుకుని ఆ సెకండ్ స్టేట్మెంట్ని మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేసి వెంటనే ఆ లైన్ని, సెకండ్ లైన్ని రన్ చేస్తుంది, అవుట్పుట్ వస్తుంది. ఇలా జావా ఇంటర్ప్రిటర్ ఎలా ట్రాన్స్లేట్ చేసి రన్ చేస్తుందంటే లైన్ బై లైన్, స్టేట్మెంట్ బై స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు నీకు చిన్న క్వశ్చన్ అడగచ్చా? జావా ఇంటర్ప్రిటర్ జనరేట్ చేసిన మెషిన్ కోడ్ని ఏదైనా ఒక ఫైల్లో పెడుతోందా? అసలు డైరెక్ట్గా రన్ చేసేసింది. అది డైరెక్ట్గా రన్ చేస్తుంది. ఒకవేళ ఈఎక్సీ ఫైల్ కనుక జనరేట్ చేసింది అనుకో, ఇక్కడ వీడేమంటాడు, నువ్వు రన్ చేసేది ఈఎక్సీ ఫైల్ని కదరా, డిపెండెంట్. అందుకు ఈఎక్సీ ఫైల్ జనరేట్ చేయడు వీడు. సో జస్ట్ కోడ్ వచ్చినప్పుడు ఏమంటే డిస్ప్లే చేస్తాం అంతే. ఒక లైన్ తీసుకుంటుంది, మిషన్ కోడ్లో కన్వర్ట్ చేసి ఎక్కడ స్టోర్ చేయదు, ఈఎక్సీ ఫైల్లో కానీ బఫర్లో కానీ ఎక్కడ స్టోర్ చేయదు, రన్ చేసేస్తుంది. ఈఎక్సీ ఫైల్ జనరేట్ చేస్తే ఏమో ప్రాబ్లం ఏంటి, జనరేట్ చేయొచ్చు కదా అంటే, అరే నేను జనరేట్ చేస్తా అంటే జేమ్స్ కాస్లింగ్ అంటాడు ఇప్పుడు ఇన్వెంటర్. ఏమంటాడు, అరే బాబు నేను ఈఎక్సీ ఫైల్ జనరేట్ చేస్తే నువ్వు ఊరుకుంటావా? ఈఎక్సీ ఫైల్ తీసుకెళ్ళి ఇంకో దగ్గర రన్ చేస్తానంటావు, వేరే వయసులో అది రన్ అవ్వదు. ఎందుకంటే ఈఎక్సీ ఫైల్ అనేది ఏ సిస్టంలో జనరేట్ అయితే అక్కడే రన్ అవ్వాలి కదా. మళ్ళీ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటావు నాకు తెలుసు, అందుకే నేను అసలు ఈఎక్సీ ఫైలే జనరేట్ చేయను, సపరేట్ ఫైల్లో స్టోర్ చేయను, డైరెక్ట్గా రన్ చేస్తా. అలా డైరెక్ట్గా రన్ చేయాలంటే కంపైలర్ యూజ్ చేయకూడదు, ఇంటర్ప్రిటర్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఆ ఇంటర్ప్రిటర్ బిహేవియర్, మేనరిజం గురించి నేను చెప్పాను గుర్తుందా, స్టైల్ గురించి. ఇంటర్ప్రిటర్ స్టైల్ ఏంట్రా అంటే లైన్ తీసుకో, ట్రాన్స్లేట్ చేయి, వెంటనే రన్ చేయి, నేను ఎక్కడ స్టోర్ చేయను, నా వల్ల కాదు అంటుంది ఇంటర్ప్రిటర్. సెకండ్ లైన్ తీసుకుంటా, ట్రాన్స్లేట్ చేస్తా, రన్ చేస్తా. థర్డ్ లైన్ తీసుకుంటా, ట్రాన్స్లేట్ చేస్తా, రన్ చేస్తా. ఎక్కడైనా స్టోర్ చేయమంటే నా వల్ల కాదు, నువ్వు కావాలంటే కంపైలర్ దగ్గర పో అంటుంది. ఎందుకంటే వాడి మేనరిజం అది కాదు. ఇప్పుడు అర్థమైంది ఇంటర్ప్రిటర్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు రన్ టైంలో. సో దట్ జావా డిపెండెంట్ గా ఉండకూడదు కాబట్టి ది డోంట్ వాంట్ టు జనరేట్ ఎనీ ఈఎక్సీ ఫైల్. మరి ఎవర్రా, అరే ముగ్గురు ట్రాన్స్లేటర్స్ ఉన్నారా, ముగ్గురు, అవునా, వాటిలో ఎవడరా ట్రాన్స్లేట్ చేసిన కోడ్ని ఒక ఫైల్లో కానీ బఫర్లో కానీ స్టోర్ చేయకుండా రన్ చేసే మనగాడు ఎవడరా ఎందుకంటారా? కంపైలర్. వామ్మో వీడు వాడమండి బాబు, కంపైల్ చేశాక మళ్ళీ ఒక ఫైల్లో పెడతా ఉంటాడు, వీడు బిహేవియర్ ఇంతే, వీడిని వాడద్దండి. ఇంటర్ప్రిటర్ ఉన్నాడు, వాడు మంచోడండి, వాడు ట్రాన్స్లేట్ చేసిన కొన్ని ఎక్కడ పెట్టాడు డైరెక్ట్ రన్ చేస్తూ ఉంటాడు, అది కూడా లైన్ బై లైన్, అయితే వాడిని తీసుకుంటారా, నాకు ఈఎక్సీ ఫైల్ జనరేట్ చేయకూడదు. అందుకని ఇంటర్ప్రిటర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇఫ్ ఎనీబడి ఆస్క్స్ యూ వై interpreter was introduced in Java, this is the answer you can give. Because they want to make Java as a platform independent. Super. అర్థమైంది. Because of bytecode. You are able to achieve platform independence. We can run bytecode in any operating system.
can run bytecode in any operating system. But you need JVM because JVM only understands bytecode. Okay, now the question is one more question. What about JVM? So, మనకు తెలుసు జావా వర్చువల్ మిషన్ అని. Does JVM or is JVM platform independent? JVM platform independent? Yes. Actually, no. JVM మ్యాక్ వైస్కి సపరేట్గా ఉంటుంది, అవైలబుల్గా ఉంటుంది. ఆర్కిల్ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మ్యాక్ వైస్కి సపరేట్ లింక్ ఇస్తుంది, విండోస్ వైస్కి సపరేట్ లింక్ ఇస్తుంది, యూనిక్స్ వైస్కి కూడా సపరేట్ లింక్ ఇస్తుంది. డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బట్ అన్ని వేరు. ఓకే, సో దట్స్ వై జేవిఎం ఈజ్ ఇప్పుడు మ్యాక్ వైస్ కోసం డౌన్లోడ్ చేసిన ఆ జేవిఎం సాఫ్ట్వేర్ నీ దగ్గర ఉందనుకుంది, డౌన్లోడ్ చేసాను, ఇంక ఇన్స్టాల్ చేయాలి. దాన్ని తీసుకొచ్చి నేను విండోస్లో ఇన్స్టాల్ చేస్తానంటే అసలు అవ్వదు. సో జేవిఎం ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. అంటే మ్యాక్ వైస్కి సపరేట్ జేవిఎం, యూనిక్స్కి సపరేట్ జేవిఎం, మన విండోస్కి సపరేట్ జేవిఎమ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఆర్కిల్ ఇప్పుడు చూపిస్తాను మీకు, డౌన్లోడ్ చేయడం ఎట్లా ఒకసారి చూపిస్తాను, అర్థమవుతుంది కదా. సో దీన్ని బట్టి జేవిఎం ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్, బట్ జావా ఈజ్ ఇండిపెండెంట్. ఓకే, it is platform dependent. It is platform dependent. Java inventors provided different JVMs for each operating system. Different JVMs for each operating system. That's it. ఇప్పుడు 3 ఫీచర్స్ కంప్లీట్ అయిపోయారు. ఫీచర్సే కానీ దానివల్ల మనకి ఎంత నాలెడ్జ్ వస్తుందో చూసా. చాలామంది ఏం చేస్తారంటే, నేను చూస్తాను కదా, నువ్వు చాలా ఇంట్రెస్టెడ్గా విన్నావు, వెరీ గుడ్. ఇంట్రొడక్షన్ అనగానే ఇప్పుడు బీటెక్ చదివే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఇంట్రొడక్షన్ అనగానే వాళ్ళకేంటో డైరెక్ట్ జావానే కావాలి ఇంట్రొడక్షన్. కానీ ఇంట్రొడక్షన్ ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూసా మనకు, ఇంకా ఉన్నాయి నేర్చుకోవడానికి. ఓకే, లెట్ us see. నెక్స్ట్, జావా ఈజ్ రోబస్ట్ అండ్ సెక్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు. ఇది షార్ట్లో చెప్తాను, షార్ట్కట్లో. Robust means strongest, that's it. Robust అంటే స్ట్రాంగెస్ట్ లాంగ్వేజ్. సెక్యూర్ అంటే దీంట్లో సెక్యూరిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది అదర్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే. దీంట్లో అప్లికేషన్స్ డెవలప్ చేస్తే అంత ఈజీగా హ్యాకర్స్ హ్యాక్ చేయలేరని, ఎందుకంటే దీంట్లో ఉన్న ఇన్బిల్ట్ ఫీచర్స్ అట్లాంటివని. అందుకని జావా ఈజ్ సెక్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఒకసారి చార్ట్ చెప్పుకున్నాడు అని చెప్పి పాయింట్స్ ఉన్నాయి యాక్చువల్గా, చాలా చెప్పొచ్చు. మరి స్ట్రాంగెస్ట్ అని ఎందుకంటావు అని అడుగుతారు. మీరు అన్నారు కదా స్ట్రాంగెస్ట్ అని, జావా ఈజ్ రోబస్ట్ అని. జావా రోబస్ట్ అని ఎందుకు అంటున్నారు అంటే, జావా ప్రోగ్రామ్స్ ఒక్కసారి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయితే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది,
రన్ అవుతుంది. రన్నింగ్ టోటల్గా కంప్లీట్ అవ్వకుండానే రన్ టైంలో ఎర్రర్ వచ్చి మధ్యలో ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోయింది అనుకుందాం. Assume that we have written time statements at 5th line itself. Because of some reason, because of runtime error, the program is terminated from 5th line itself. The remaining 5 lines are not executed and it is not set to the robust language. Strongest అంటే మధ్యలో సినిమా హీరో లెక్క స్టార్టింగ్లో ఉంటే ఎండింగ్ వరకు ద ఎండ్ లైన్ పడేంత వరకు హీరో ఉండాల్సిందే. అట్లా మన ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు రన్ అవ్వాల్సిందే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే. సో ఆ లైన్ లో ప్రాబ్లం వస్తే ఆ లైన్ స్కిప్ చేసి నెక్స్ట్ లైన్ కి ఇంకా రన్ అవుతానే ఉంటుంది. అలా చేయొచ్చు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు తెలుగు మూవీస్లో ఇలా ఉంటారు అనమాట. హీరోకి ఒక పెద్ద విలన్స్ అందరూ వచ్చేసి లెటసే ఏదో ఒకటి ఒక 10-20 ఏముంటుంది కత్తులతో పొడి చేశారు అనుకుంది, పడిపోయాడు హీరో, కట్ చేస్తే ఇంటర్వ్యూ అనుకుందాం. నెక్స్ట్ ఏంటి, యూ కెన్ గెస్ దట్ రైట్. ఆఫ్టర్ ఇంటర్వ్యూలు ఏంటంటే అసలే మనం బాగా ఫ్యాన్స్ అయి ఉంటే అస్సలు ఊరుకోం, చచ్చిపోకూడదు హీరో అక్కడ కదా. అప్పుడు ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వస్తుంది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మీన్స్ హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ వచ్చి ఏంటంటే తను ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అనుకుందాం, కట్ చేస్తే అంతే, కత్తులన్నీ తీసేసింది, ఒక కట్టు కట్టింది, మనోడు ఇంకెళ్ళిపోతాడు బయటికి, మళ్ళీ ఫైట్లు స్టార్ట్. ఇప్పుడు హీరో చనిపోలా, ఎర్రర్ వచ్చిందంటే వచ్చింది, పొడి చేశారంటే పొడి చేశారు పాపం, కానీ చనిపోయాడా, ఇంకా వెళ్ళింది, ఎందుకంటే బ్రతికాడు. ఎవరి వల్ల అంటే హీరోయిన్ వల్ల. ఎవరది, అసలే MBBS FRCS లండన్ అనుకుందాం, వచ్చింది బాగా అయిపోయాడు కుర్రాడు. నెక్స్ట్ సీన్ తెలిసింది మనకు, చిన్న సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ తర్వాత ఒక ఫైట్ ఉంటుంది, వెళ్ళిపోతాడు కుర్రాడు. అట్లా మన జావా ప్రోగ్రామ్ ఒకవేళ రన్ టైమ్ ఎర్రర్ వచ్చినా ఇక్కడ హీరోయిన్ ఉన్నట్టు అక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఆ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రన్ టైంలో ఎర్రర్ వచ్చినా మనం హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ హీరోయిన్ చేసింది హ్యాండ్లింగా, అంటే బ్రతికేటట్టు ఏమంటారు దాన్ని, ట్రీట్మెంట్ ఇచ్చింది తప్ప అసలు ఎర్రరే రాకుండా చేసిందా? ఎర్రర్ వచ్చింది కానీ ట్రీట్మెంట్ చేసింది, బ్రతికాడు, నెక్స్ట్ కంటిన్యూ అయింది. అట్లా ప్రోగ్రామ్లో ఎర్రర్ వస్తే ఎర్రర్ని హ్యాండిల్ చేయొచ్చు, చేయటం వల్ల ప్రోగ్రామ్ టెర్మినేట్ కాకుండా చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్, దట్స్ వై జావా ఇస్ సెట్ టు బి రోబస్ట్ లాంగ్వేజ్. ఒక రీజన్, ఎక్సెప్ట్ హ్యాండింగ్ ఉంది కాబట్టి ప్రోగ్రామ్స్ టెర్మినేట్ కాకుండా చేయొచ్చు, రన్ టైమ్ ఎర్రర్ వచ్చినా. అట్లా చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. అందుకని జావాని రోబస్ట్ అంటారు. మరి ఇక్కడ చాట్ జీపీటీలో నేను చెప్పిన పాయింట్స్ ఏమైనా పెట్టాడా లేదో చూడు. నేను ఒక పాయింట్ చెప్పాను, ఇంక ఉన్నాయి యాక్చువల్లీ. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఇంకో పాయింట్ ఇది యాక్చువల్గా, దీని గురించి కొంచెం డెప్త్ వెళ్ళాలి మనం, తర్వాత మనం వెళ్తాం. యాక్చువల్గా గార్బేజ్ కలెక్షన్ గురించి తర్వాత మాట్లాడదాం. ఈ ఫీచర్ వల్ల అంటే ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ ఇక్కడ జావాలో ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ ఉండడం వల్ల, అది గార్బేజ్ కలెక్టర్ ద్వారా పాసిబుల్ అనమాట. ఉండడం వల్ల ప్రోగ్రామ్స్ టెర్మినేట్ అవ్వవు అంత ఈజీగా, హ్యాంగ్ అవ్వవు. లేకపోతే చూడు ఒక్కోసారి కొన్ని సాఫ్ట్వేర్స్ రన్ అవుతూ మధ్యలో ఆగిపోతాయి, అట్లనే ఆగిపోతాయి, హ్యాంగ్ అయిపోతుంది సిస్టమ్ మొత్తం. అట్లా హ్యాంగ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ర్యామ్ మేబీ సరిపోట్లా, లేదా ప్రాసెసర్ అంత ఫాస్ట్గా లేదు దానివల్ల అనమాట. సో ఎనీవే ఇక్కడ నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, ఈ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ జావాలో ఉండడం వల్ల స్ట్రాంగ్. ఇదిగో చూడు ఇక్కడ ఇచ్చాడు, ఫస్ట్ పాయింట్ అదే ఇచ్చాడు చూడు, స్ట్రాంగ్ మెమరీ మేనేజ్మెంట్ అని ఇచ్చాడు చూసా. రెండు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, చూడు ఇంకోటి ఏం చెప్పాడు, ఇది లాస్ట్ క్లాస్ లో చెప్పారు, కంపైలేషన్ లైక్ రన్ టైం రెడ్యూస్ చేయడానికి అని. అసలు ముందే మనం కంపైల్ చేసినప్పుడే మనం రాసిన కోడ్లో ఎర్రర్స్ ఉన్నాయని చెక్ చేస్తే, ఏ సింటాక్స్ ఎర్రర్స్ లేని కోడ్ జనరేట్ చేస్తే బైట్ కోడ్లో అసలు సింటాక్స్ ఎర్రర్స్ ఇంక ఉండవు, ఎందుకంటే ముందు చెక్ చేసాడు కంపైలర్. ఏ సింటాక్స్ ఎర్రర్స్ లేకపోతే రూల్స్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి నువ్వు రాస్తేనే కదా బైట్ కోడ్ జనరేట్ అయింది. సగం ఎర్రర్స్ అక్కడే పోయాగా, అంటే కొద్దిగా స్ట్రాంగేగా. కానీ కొన్ని రన్ టైమ్ ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంది కదా, వాటిని హ్యాండిల్ చేయడానికి ఎక్సెప్షన్ హ్యాండింగ్ ఉందిగా, అట్లా స్ట్రాంగ్ సో ఎవ్రీథింగ్ కి ఒక బ్యాకప్ ప్లాన్ ఉంది అది కదా. అంటే ఇప్పుడు వీడు ఏం చెప్తున్నాడు ఈ చాట్ జీపీటీలో థర్డ్ పాయింట్, 2 times నేను చెక్ చేస్తున్నాను, ఒక్కసారి కాదు.
కంపైల్ టైంలో కొన్ని ఎర్రర్స్ చెక్ చేస్తున్నా, రన్ టైంలో కూడా చెక్ చేస్తున్నా, వాటిని హ్యాండిల్ చేయడానికి ఎక్సెప్షన్ హ్యాండింగ్ ఉంది. అర్థమవుతుందా? అది చెప్తున్నాడు. జావా చెక్స్ ఫర్ ఎర్రర్స్ డ్యూరింగ్ బోత్ కంపైలేషన్ టైం యాజ్ వెల్ యాజ్ రన్ టైం, రెడ్యూసింగ్ ద ఛాన్సెస్ ఆఫ్ బగ్స్ ఉండడానికి ఛాన్సెస్ తగ్గిస్తుంది కదా, అందుకు కూడా స్ట్రాంగెస్ట్ అనొచ్చు, రోబస్ట్ అనొచ్చు జావా అని అంటున్నాడు. అండర్స్టాండ్? నెక్స్ట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. రైట్ వన్స్, రన్ ఎనీవేర్. ప్రోగ్రామ్స్ ఆర్ కంపైల్డ్ ఇంటూ బైట్ కోడ్. ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. విచ్ కెన్ రన్ ఆన్ ఎనీ మిషన్ with Java virtual machine, ensuring consistency and reliability. ఏమంటున్నాడు? బైట్ కోడ్లోకి జనరేట్ అవుతాయి తప్ప మెషిన్ కోడ్లోకి జనరేట్ అయిపోవు. నేను ఒకటి చెప్తాను, అరే నీకు తెలుగు వచ్చు కదా, వచ్చు కదా, నేను ఒక వర్డ్ చెప్తాను, తెలుగులోనే మాట్లాడుతున్నారు, మరి నీకు అర్థమైతే చూద్దాం. బీగల్ ఎత్తుకురా అని చెప్తాను. బీగల్ ఎత్తుకురా అని చెప్పాను. ఏమర్థమైంది నీకు? ఏం అర్థం కాల. అంటే తెలుగులోనే మాట్లాడాను కదా. మరి అసలు విషయం అంటే చిత్తూరు అంటే తమిళనాడుకి దగ్గరలో ఉండే ఏరియాస్ ఉంటాయి, తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్ అని అంటారు, విన్నావా? అక్కడ ఇట్లా మాట్లాడతారు. అది తమిళనాడు ఇన్ఫ్లుయెన్స్ కొద్దిగా ఉంటాయి, అక్కడ వర్డ్స్ కొద్దిగా వాడతారు తెలుగులోనే. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, మీదే డిస్ట్రిక్ట్ ఇక్కడ తెలీదా? ఎప్పుడు రాలేదా ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తా, బట్ డిస్ట్రిక్ట్ అప్పుడు తెలీదు. గుంటూరు డిస్ట్రిక్ట్. ఓ అదా డిస్ట్రిక్ట్ అని తెలీదు. డిస్ట్రిక్ట్ చేసేసారు. సో గుంటూరు డిస్ట్రిక్ట్ పక్కనే మంది కృష్ణ, నాది విజయవాడనే పక్కనే, 30 కిలోమీటర్స్ మీకు. ఓకే, ఎనీవే, ఇప్పుడు ఇక్కడ మాట్లాడే పద్ధతి ఇట్లుంటుంది, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా అలా ఉంటుంది. ఇట్లా అని కూడా అనర్లే, ఇక్కడ ఇట్లుంటుంది అనేది మళ్ళీ తెలంగాణ, ఇలా ఉంటుందంటే ఇక్కడ. ఓకే, అదే శ్రీకాకుళం వెళ్ళే ఉంటుంది, ఏటు బాగున్నావా, ఏటు బేగొచ్చి అంటారు. నీకేమర్థమైంది? బేగొచ్చేయండి అనగానే ఏమర్థమైంది? కొంచెం అర్థమైందండి మీకు? నాకు వచ్చి అని లాస్ట్ లో వినపడింది. ఆ బేగలని నాకు అర్థం కాల. బేగి అంటే తొందరగాని, అటు సైడ్ అంటారు బేగొచ్చే అని. అట్లా కొన్ని వర్డ్స్ ఉంటాయి, అది కూడా తెలుగే, బట్ వీ డోంట్ నో. ఇప్పుడు ఎందుకు నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పానని చెప్తా. వీడేమంటున్నాడు 4th పాయింట్లో రోబస్ట్ అని చెప్పడానికి, ఇక్కడ బైట్ కోడ్ జనరేట్ అయింది, ఆ బైట్ కోడ్ నేను ఎక్కడైనా రన్ చేస్తా, అందుకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాడు. సారీ, అందుకు రోబస్ట్ అంటాడు. అదేంటి నాకు అర్థం కాదా, ఎలా రోబస్ట్ అయింది? ఇప్పుడు చెప్తా. బైట్ కోడ్ కాకుండా మెషిన్ కోడ్ జనరేట్ అవుతుంది అనుకుందాం. కొద్దిసేపు ఎట్లా అనుకుందాం అంటే, సి ప్రోగ్రామ్ కంపైల్ చేసాం, ఈఎక్సీ ఫైల్ జనరేట్ అయింది విండోస్ ఓఎస్లో. ఇదే ఈఎక్సీ ఫైల్ తీసుకెళ్ళి వేరే సిస్టంలో రన్ చేస్తున్నాం, అది కూడా విండోస్ ఓఎస్ఏ. కానీ నీ సిస్టంలో రన్ అవుతున్నప్పుడు ఎగ్జిక్యూట్ చేసే పద్ధతి ఒకలా ఉంది, కొంచెం స్లైట్ చేంజెస్ వచ్చాయి ఒక దగ్గర అనుకుందాం. కొన్ని దగ్గర మెమరీ ఎలొకేషన్స్ ఉంటాయి, కొన్ని సిస్టంలో 2 bytes తీసుకుంటుంది, కొన్ని సిస్టంలో 4 bytes తీసుకుంటుంది. మెమరీ స్పేస్ ఆక్యుపై అవ్వడం, నాకు స్పేస్ ఆక్యుపై చేయి అని చెప్పాను అనుకో కంప్యూటర్కి. నీ సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ 2 bytes తీసుకుందాం అనుకుందాం, సేమ్ నాది విండోసే, కానీ నాకు ఇచ్చేసరికి నేను అదే ప్రోగ్రామ్ని రన్ చేస్తే 4 bytes ఏదో తీసుకున్నాను, మారింది. ఒకేలా కన్సిస్టెంట్గా ఉండట్లా. ఒక్కొక్కసారి అలాంటి రీజన్సే ఓఎస్ ఏమైనా అసలు నువ్వు ఇచ్చిన ఎక్సిఫైల్ కూడా రన్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇంటర్నల్గా ఉన్న ప్రాసెసర్ మేబీ చేంజ్ అయి ఉండొచ్చు. ఇట్లా చాలా ఇవి ఉంటాయన్నమాట. దానివల్ల నువ్వు ఈఎక్సీ ఫైల్ జనరేట్ చేస్తే ఇంకొక ఓఎస్లో గ్యారంటీగా రన్ అవ్వాలని లేదు, ఎగ్జాక్ట్గా ప్లాట్ఫామ్స్ ఏమి ఉంటాయి తప్ప. అంటే ఓఎస్ సేమ్ ఉండాలి, ఓఎస్ వెర్షన్స్ ఏమి ఉండాలి, నీ సిస్టంలో ఉన్న హార్డ్వేర్ కాంపోనెంట్స్లో అయితే మెయిన్గా ప్రాసెసర్ ఇవి ఉన్నాయి కదా, ఆ కాన్ఫిగరేషన్ అంటారు, సిస్టమ్ కాన్ఫిగరేషన్ కూడా సేమ్ ఉండాలి, అప్పుడు పర్ఫెక్ట్గా రన్ అయింది. కొంచెం చేంజ్ అయినా రన్ అవ్వదు. ఎగ్జాంపుల్ నీది గుంటూరు, మాది శ్రీకాకుళం అనుకుందాం, నేను ఇట్లానే మాట్లాడతాను, ఏమని ఏట్రా ఎటు చేస్తున్నావు, ఏవో చేయొచ్చు కదా, వెళ్ళిపోవచ్చు కదా, ఏదో అన్నాను, అంతే అయిపోయింది నీ పని, అవుట్. ఏం అర్థం కాల, అవునా? నేను తెలుగే మాట్లాడా, కానీ ఇది గుంటూరు, నాది శ్రీకాకుళం. ఓఎస్ ఏంటంటే తెలుగు ఓఎస్ఏ, ఇద్దరిది తెలుగు ఓఎస్ఏ, కానీ నేను చెప్పేది నీకు అర్థం కావట్లా, అంటే రన్ అవ్వట్లా ప్రోగ్రామ్. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక సిస్టంలో జనరేట్ అయిన ఈఎక్సీ ఫైల్ని వేరే సిస్టంలో రన్ చేసినాం. అది బైట్ కోడ్ అనుకో, ఇది మెషిన్ కోడ్ కాదుగా, అసలు డిపెండెన్సీ కోడ్ కానే కాదుగా.
అవునా? ఈ బైట్ కోడ్ వేరే సిస్టమ్ వాళ్ళకి ఇస్తే, అంటే వేరే పర్సన్కి ఇస్తే ఈఎక్సీ ఫైల్ అక్కడ జనరేట్ అయిద్దాము, అంటే మెషిన్ కోడ్, సారీ నాట్ ఈఎక్సీ ఫైల్, అక్కడే కదా జనరేట్ అవుతుంది మిషన్ కోడ్. మిషన్ కోడ్ ఎక్కడ జనరేట్ అవుతుంది? ఏ ప్రోగ్రాంలో ఏ కంప్యూటర్లో రన్ చేస్తే అక్కడ కదా జనరేట్ అవుతుంది. ఆ కంప్యూటర్లో జనరేట్ అయిన మిషన్ కోడ్ ఆ కంప్యూటర్లో గ్యారంటీగా రన్ అవుతుందిగా. అది చెప్తున్నాడు ఇక్కడ ఓ రోబస్ట్ ఓకే. అని చెప్పడానికి. అంటే మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండవు, రన్ అవ్వడం అనే ఛాన్స్ ఉండదు. ఒక దగ్గర జనరేట్ అయిన ఈఎక్స్ఎఫ్ఎల్ వేరే దగ్గర రన్ చేస్తే ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంది, మధ్యలో ఆగిపోయే ఛాన్స్ ఉంది ప్రోగ్రామ్. రోబస్ట్ కాదు. అదే బైట్ కోడ్ వల్ల Like, ప్రతి కంప్యూటర్ లో వాళ్ళ ఓన్ వర్షన్ ఉంటది. సో దేర్ నో ఛాన్స్ దట్ లైక్ రన్ అవ్వదు. అది ఇప్పుడు బైట్ కోడ్కి ఆ ప్రాబ్లం లేదు కదా మరి నువ్వు అన్నట్టు. దాట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఎందుకంటే ఆ జేవిఎం చూసుకుంటుంది. జేవిఎం ఆ సిస్టమ్, ఏ సిస్టంలో జేవిఎం ఉందో ఆ సిస్టమ్కి రిలేటెడ్గానే, ఆ సిస్టమ్కి డిపెండెంట్గానే మిషన్ కోడ్ జనరేట్ అయింది, పక్కాగా రన్ అయింది ఆ సిస్టమ్. ఆ పాయింట్ కూడా చెప్పాడు ఇక్కడ, అర్థమైందా? లాస్ట్ స్ట్రాంగ్ టైప్ చెకింగ్, నో పాయింటర్ అర్థమెటిక్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవో చెప్పాడు. ఎనీవే అది వదిలేసే, అది తర్వాత చెప్తాను. మెయిన్ 4 పాయింట్స్ అట్లీస్ట్ అర్థమయ్యాయి కాబట్టి ఈ పాయింట్స్ ఒకసారి మనం ఇంక్లూడ్ చేద్దాం. లాస్ట్ 2 పాయింట్స్ మళ్ళీ ఎప్పుడైనా చూసి ఒకసారి చెప్తాం, అప్పుడే ఉంది. ఇప్పుడు అర్థం కాకపోతే వచ్చేది పాయింటర్ అన్నాడు. పాయింటర్స్ అనే కాన్సెప్టే నీకు ఐడియా ఉండదు, అది ఇప్పుడు కరెక్ట్ కాదు. కానీ పాయింట్స్ ఇంక్లూడ్ చేసేసాం. ఎందుకు? వై ఇట్ ఈజ్ రోబస్ట్ అనేది పాయింట్. వై ఇట్ ఈస్ సెక్యూర్ ఏం చెప్పాను నీకు? రోబస్ట్ అండ్ సెక్యూర్ అని చెప్పలా? మరి సెక్యూర్ ఎట్లా అంటే కొన్ని పాయింట్స్ చెప్తాడు ఇప్పుడు. దాంట్లో నీకు అర్థమయ్యేవి చెప్తాను, అర్థం కానీ తర్వాత చెప్తాను. అర్థమయ్యేటట్టు ఉండేవి ఇప్పుడు చెప్తాను. ఓకే, యా. ఫస్ట్ బైట్ కోడ్ వెరిఫికేషన్. సార్ బైట్ కోడ్ వెరిఫికేషన్ ఏంటి? బైట్ కోడ్ జనరేట్ అవుతుంది కదా, జనరేట్ అయిన కోడ్ని వేరే సిస్టంలో రన్ చేస్తావు కదా. జేవిఎం ఉంటే చాలు. జేవిఎంలో జావా ఇంటర్ప్రెటర్ ఉంటుందని చెప్పా, జస్ట్ ఇన్ టైం కంపైలర్ ఉంటుందని చెప్పా. ఈ రెండు కాకుండా బైట్ కోడ్ వెరిఫైయర్ అని ఒకటి ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి, ఏదో అవసరం అది చెప్తున్నా ఒక్కొక్కటి. బైట్ కోడ్ వెరిఫైయర్ పని నువ్వు రాసిన ఆ జనరేట్ అయిన బైట్ కోడ్ కరెక్టా కాదా అని చెక్ చేస్తుంది. అదేంటి మళ్ళీ? జనరేట్ చేసిందే కంపైలర్ కదా, ఏమో దాన్ని ఏమన్నా నువ్వు కరెక్ట్ చేసావేమో, ఏదైనా సమ్ హ్యాకర్స్ లాంటి వాళ్ళు దాన్ని ఏమన్నా మోడిఫై చేశారేమో, కరెక్ట్గా జనరేట్ అయింది ఉందా లేదా అని చెకింగ్ జరుగుతుంది, డైరెక్ట్గా రన్ అవుతుంది. ఒకసారి చూడు. ద జేవిఎం పెర్ఫార్మ్స్ బైట్ కోడ్ వెరిఫికేషన్ టు ఎన్ష్యూర్ దట్ కోడ్ డజంట్ violate యాక్సెస్ రైట్స్ ఆర్ అటెంప్ట్ ఇల్లీగల్ ఆపరేషన్స్. ఎన్ని చెకింగ్స్ ఉన్నాయి చూడు. మన కంప్యూటర్లో ఈ బైట్ కోడ్ ఏమన్నా ఇల్లీగల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసే విధంగా ఉందా? బైట్ కోడ్ కంటూ కొన్ని పర్మిషన్స్ ఇస్తాడు మన సిస్టంలో యాక్సెస్ చేయడానికి. మన సిస్టంలో ఉన్న కాంపనెంట్స్ లేదా డివైజెస్ ఇవి యాక్సెస్ చేయడానికి కొంతవరకే పర్మిషన్ ఉంటుంది బైట్ కోడ్కి, అంతకు మించి ఉండదు. ఇప్పుడు జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చారనుకో, మీ ఇంటికి వచ్చారు, మీ ఫ్రెండ్ వచ్చింది, వస్తే టోటల్గా ఇంట్లో ఉన్నంత వరకు ఓకే, కానీ ఇంట్లో మీ లాకర్ ఓపెన్ చేస్తా చూస్తా అంటే ఒప్పుకుంటాం. జనరల్గా చెప్తున్నా, నో అది తీయద్దు మా మమ్మీ ఒప్పుకోదు అంటావు. నువ్వు పాపం నువ్వు చెప్పలేకపోయినా డైరెక్ట్గా అట్లీస్ట్ అమ్మో డాడీ దగ్గరికి వెళ్ళొద్దన్నారు అని చెప్తావు లేదా? అంటే తనకి యాక్సెసిబిలిటీ ఇవ్వట్లా నువ్వు అసలు. అంటే పాస్వర్డ్ చెప్పబోయి అన్నాడు, అంది అనుకుందాం. కెన్ యూ టెల్ మీ ద పాస్వర్డ్? నో ఐ కాంట్, ఐ డోంట్ నో అంటావు. లేదంటే మా డాడీ ఎవరికి చెప్పొద్దన్నారు అంటావు. అంటే కొంతవరకు యాక్సెసిబిలిటీ ఇస్తాను తప్ప మొత్తం ఉండదు కదా. అలా బైట్ కోడ్ కంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నా సిస్టంలో మొత్తం ఏది పడితే అది యాక్సెస్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్హౌ నేను డాట్ క్లాస్ ఫైల్ ఒకరి నుంచి ఇంకొకరు పంపించేటప్పుడు ఏదో ఒక రీజన్ చేత ఆ డాట్ క్లాస్ ఫైల్లో కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా కోడ్ ఎవరో రాసి పెట్టారు అనుకుందాం, బైట్ కోడ్లోనే ఉంది అది కూడా. అది మన సిస్టంలో ఉన్న అది యాక్సెస్ కోడ్ అనేవి యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనుకుందాం. అలాంటి కోడ్స్ని బైట్ కోడ్ వెరిఫై చెక్ చేసేసి ఇది రాంగ్ కోడ్, ఇది ఇల్లీగల్ కోడ్, దానికి అసలు బైట్ కోడ్కి ఇలాంటి పర్మిషన్స్ ఉండవు కానీ ఎవరో రాశారు, సో ఇట్ ఈస్ ఇన్వాలిడ్ బైట్ కోడ్ అని చెప్పేస్తుంది. అంటే బైట్ కోడ్ వెరిఫైర్ వల్ల అడ్వాంటేజ్ ఉంది. దట్ కోడ్ ఏది టు ఎన్ష్యూర్ దట్ బైట్ కోడ్
డజంట్ వయలేట్ యాక్సెస్ రైట్స్ ఆర్ అటెంప్ట్ ఇల్లీగల్ ఆపరేషన్స్. ఆ బైట్ కోడ్లో ఇల్లీగల్ ఆపరేషన్స్ ఏవి పెర్ఫామ్ చేయడానికి వీలుగా ఉన్నాయా, ఉంటే వద్దు, ఇది ఇన్వాలిడ్ కోడ్. యాక్సెస్ రైట్స్ అంటూ కొన్ని ఉంటాయి, అంతవరకు యాక్సెస్ చేస్తుందా, ఇంకేదైనా ఎక్స్ట్రా యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుందా బైట్ కోడ్, అలా అయితే ఇది ఇన్వాలిడ్ బైట్ కోడ్ అని బైట్ కోడ్ వెరిఫై చెక్ చేస్తుందంట. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీనేగా, అంతే కదా. అంతే. అది ఒక పాయింట్. ఇంకోటి ఏంట్రా, స్లోగా ఉంది ఏంటో సిస్టమ్. ఓ, ఈ పాయింటర్స్ కాన్సెప్ట్ నీకు అర్థం కాదు, ట్రై చేస్తా, చెప్తాను, అర్థం కాకపోయినా పర్లేదు, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ కావాలని డిస్కస్ చేయాలి. పాయింటర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది సి లాంగ్వేజ్లో, C++లో, అదర్ లాంగ్వేజ్లో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఉండిద్ది. బట్ జావాలో తీసేశారు కాన్సెప్ట్, ఎక్స్ప్లిసిట్గా తీశారు. ఇంప్లిసిట్గా ఇన్వెంటర్స్ యూజ్ చేశారు కానీ మనం యూజ్ చేయడానికి లేదు పాయింటర్స్ అనే కాన్సెప్ట్. పాయింటర్స్ అనే కాన్సెప్ట్ వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్గా మెమరీ యొక్క అడ్రసెస్ అనేవి బయటికి రివీల్ అయిపోతాయి. అడ్రసెస్ అందరికీ కనిపించేస్తాయి, పాయింటర్స్ ద్వారా యాక్సెస్ చేసేయచ్చు అడ్రసెస్. మన సిస్టంలో ఎక్కడైనా డేటా స్టోర్ చేసి అనుకో, మన హార్డ్ డిస్క్లో ఎక్కడ స్టోర్ అయింది అనుకో, హార్డ్ డిస్క్లో ఉన్న అడ్రస్ని ఇది రివీల్ చేసేయగలదు పాయింటర్స్. రివీల్ చేయడం వల్ల అడ్రస్ అనేది బయట వాళ్ళకి తెలిసే ఛాన్స్ ఉంటుంది. అడ్రస్ని హైడ్ చేయడం అనేది మన జేవిఎంలో ఉంటుంది. అసలు అడ్రస్ ఎప్పుడు నువ్వు అడిగినా ఇవ్వదు జేవిఎం. అరే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 అనే వాల్యూ ఎక్కడ స్టోర్ చేసావు కదా జేవిఎం, ఆ 10 ఎక్కడుందో దాని అడ్రస్ చెప్పు అంటే నేను చెప్పా అంటాను. ఎందుకంటే సెక్యూరిటీ, నేను ఎందుకు చెప్తా అంటాను. అర్థమైందా? అంటే పాయింటర్స్ కాన్సెప్ట్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్ యాక్సింగ్. అడ్రస్ తెలిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ గుంటూరు వచ్చావురా, గుంటూరు వచ్చావు, నాన్నమ్మ ఇంటికి వచ్చావు, లేకపోతే అక్కడ ఎవరో బాబాయ్ ఎవరో ఉన్నారనుకుందాం గుంటూరులోనే, వాళ్ళ అడ్రస్ తెలిస్తే ఈజీగా వెళ్ళిపోతావుగా. మీ నాన్నమ్మ వచ్చి అడిగి టైం వేస్ట్ అవుతుంది. అదే నీకు అడ్రస్సే లేకపోతే ఏం చేయాలి, గుంటూరు మొత్తం తిరగాలి మీ బాబాయ్ కోసం, ప్రతి ఇంటికి వెళ్ళాలి, అవునా? సో అడ్రస్ తెలిస్తే ఫాస్ట్ యాక్సింగ్ ఉంటుందా ఉండదా? ఫస్ట్ థింగ్ అది అడ్వాంటేజే, జనరల్గా అది అడ్వాంటేజ్. అడ్రస్ ఉంటే ఫాస్ట్గా యాక్సెస్ చేయొచ్చు, ఆ పర్టికులర్ అడ్రస్కి వెళ్ళిపోయి మనకు కావాల్సిన డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ పాయింటర్స్. బట్ ద డిసడ్వాంటేజ్ ఈస్ ఇట్ రివీల్స్ ద అడ్రస్. అందుకే వీడు ఏం చేస్తాడంటే, జేవిఎం ఏం చేస్తుంది చెప్పనా, అడ్రస్ కావాలి అని అడిగితే అడ్రస్ ఇస్తున్నాను అంటది, కానీ దాన్ని ఎన్క్రిప్ట్ చేసి ఒక హెక్సాడెసిమల్ నెంబర్గా మార్చి ఆ నెంబర్ నీకు ఇస్తుంది, నీకు అడ్రస్ ఏంటో తెలియదు. ఒకవేళ అడిగినా అట్లా ఇస్తుంది, అర్థమైందా? సో ఎన్క్రిప్ట్ చేసి ఇంకా అడ్రస్ వచ్చిద్దా రాదా? అడ్రస్ యూ కాంట్ సీ, బట్ ఇంటర్నల్లీ జేవిఎం యూజెస్ అడ్రస్, కైండ్ ఆఫ్ సెక్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావురా, మీ ఇంట్లో వాళ్ళందరికీ అడ్రస్ తెలుసు, ఎవరు మీ బ్రదర్ అడ్రస్ సంథింగ్ ఏదో ఉందనుకుందాం, ఒక్కసారి అజ్యూమ్ చేసుకో, అది రివీల్ చేయదలుచుకోవాలి నువ్వు. ఇలాంటి చిన్న సిచ్యువేషన్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం, ఏదో గొడవైంది అనుకుందాం. గొడవ అయితే ఆ కోపంలో మేము 2-3 అన్నదమ్ములను వాడెవడో ఏదో పని చేశాడని కొట్టేశాం అనుకుందాం, కట్ చేస్తే. అర్థమైందా? మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు, మా ముగ్గురిని పంపించేశారు ఎక్కడికో, ఎందుకంటే వాడు పెద్ద నెంబర్ 1 అనమాట. వాడు ఒక 10-20 మందిని వేసుకొని వచ్చాడు. మేం చేశారు, మా డాడీ పంపించేసి ఎక్కడున్నాడంటే నాకు తెలిసి పారిపోయాడు అని చెప్తాను. అడ్రస్ నాకు తెలుసు కానీ నేను రివీల్ చేయను. సెక్యూరిటీ, అర్థమైంది కదా? సో సెక్యూరిటీ ఏంటంటే వీఆర్ హైడింగ్ ద అడ్రస్ ఫ్రమ్ అదర్స్ సో దట్ వీ కెన్ ప్రొవైడ్ సెక్యూరిటీ టు దట్ పర్టికులర్ డేటా. అట్లా ఇక్కడ నేను పాయింటర్స్ నేను ఎక్స్ప్లిసిట్గా యూజ్, వాడు అన్నది కూడా ఎక్స్ప్లిసిట్ అన్నాడు, చూసావా ఏమన్నాడు? నో ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్. నో ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్ అంటే దాని మీనింగ్ అర్థమైందా? ఇంప్లిసిట్గా వాడుతున్న బంగారం బయటకి, ఎక్స్ప్లిసిట్ అంటే డైరెక్ట్గా బయటగా, అంటే బయట అంటే మనం యూజ్ చేయలేం, ప్రోగ్రామర్ యూజ్ చేయలేడు, అసలు కాన్సెప్టే లేదు. కానీ ఇంటర్నల్గా వాడు మాత్రం డెవలప్ చేసినప్పుడు యూజ్ చేశాడు, సాఫ్ట్వేర్ ఏది జావాని ఇన్వెంట్ చేసినప్పుడు యూజ్ చేశాడు, అదనమాట. ఎందుకంటే ఇది రీజన్ చెప్పాడా, అదిగో చూసావా, బై నాట్ ఎక్స్పోజింగ్ పాయింటర్స్ జావా అవాయిడ్స్ డైరెక్ట్ మెమరీ యాక్సెస్. సీ దట్, మేకింగ్ ఇట్ హార్డర్ ఫర్ మెలిషియస్ కోడ్ టు ఎఫెక్ట్ మెమరీ డైరెక్ట్లీ. సో అలా ఎవరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమండి మీ అబ్బాయి ఎక్కడున్నాడు, నేను ఒక 10,000 ఇవ్వాలండి మీ అబ్బాయికి అన్న అంటే, ఓకే నేను ఇస్తాను, ఇచ్చేసేయండి. అదేంటి మాకు చెప్పరంటే, నేను ఇస్తాను కదా, వాడి దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ కావాలంతే కదా, ఆ రెస్పాన్స్ కూడా నేను తీసుకొచ్చి ఇస్తానండి అంటే. కానీ అడ్రస్ చెప్పడు, ఆ 10,000 ఇవ్వగానే ఈయనే తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి
ఈ అడ్రస్ తెలుసు కదా దీనికి, తీసుకెళ్ళి అడ్రస్లో ఇచ్చేసి అడ్రస్లో ఆయన ఇచ్చిన మెసేజ్ ఉంటుంది కదా, ఆయన ఇచ్చిన మెసేజ్ ఇక్కడ దీనికి ఫార్వర్డ్ చేస్తారు తీసుకెళ్ళి. ఇదిగోండి థ్యాంక్స్ అన్నాడు, మొత్తం అయిపోయిందంట, ఇదిగో సైన్ చేసి ఇచ్చాడు, ఇదిగో తీసుకోండి. కైండ్ ఆఫ్ ఏదో పేపర్స్ ఉంటాయి కదా, ఇదిగో పేపర్స్, ఇంకా మీకు మాకు ఏం సంబంధం లేదు, మీరు 10,000 నాకు ఇచ్చేస్తారని చెప్పాడు అనుకో. కానీ వీడికి ఎక్కడున్నాడో తెలుసా, అడ్రస్ తెలుసా, ఈయన రివీల్ చేయడు. సెక్యూరిటీ. అట్లా ఏది ఆ పాయింట్ ఎక్కడ పెట్టాను, అది పాయింటర్స్ ఎక్స్ప్లిసిట్గా మనకి అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఎవ్వరు కూడా, ప్రోగ్రామర్ కావచ్చు ఎవరైనా కావచ్చు, డైరెక్ట్గా ఒక పర్టికులర్ మెమరీలోకి యాక్సెస్ చేయడం అనే కాన్సెప్ట్ ఉండదు. జేవిఎం అనే ఒక ఫాదర్ పేరెంట్ ఒకడు ఉంటాడు, ఆ జేవిఎం నువ్వు అడగాలి, ఆ జేవిఎం నేను నీకేం కావాలి, నాకు అది ఆ అడ్రస్లో 10 ఉందండి తీసుకురండి అంటే, ఏది అడ్రస్ ఏది అంటాను. అడ్రస్ ఇస్తాడు ప్రోగ్రామర్, కానీ ఎట్లుంటుందో తెలుసా, ఈ జేవిఎం ఇస్తుంది చూడు ఏదో ఎన్క్రిప్టెడ్, అది ఇస్తుంది తప్ప యాక్చువల్ అడ్రస్ వాడి దగ్గర ఉండదు ప్రోగ్రామర్ దగ్గర. ఆ ఎన్క్రిప్టెడ్ వన్ ఇప్పుడు ఇస్తాడు, నాకు ఇదిగో అండి మీరు ఇదే కదా నాకు అడ్రస్ ఇచ్చారు, యాక్చువల్ అడ్రస్ ఇచ్చి చావాలా, ఇది ఎగ్జాక్ట్ నెంబర్ అన్నారంటే అది నాకు ఇవ్వనా నేను చూసుకుంటాను, జేవిఎం తీసుకుంటాను. జేవిఎం తీసుకుని మళ్ళీ డీక్రిప్ట్ చేసుకుంటుంది, డీక్రిప్ట్ చేస్తే యాక్చువల్ అడ్రస్ దీనికి తెలుస్తుంది, ఆ అడ్రస్కి వెళ్ళి అక్కడ ఉన్న డేటాను తీసుకొచ్చి వీడికి ఇస్తుంది కావాలంటే. అంటే జేవిఎం మీడియేటర్గా పనిచేస్తుంది. అంటే లైక్ నీకు డేటా కావాలంటే ఇచ్చింది, బట్ ఆ డేటా ఎక్కడుందో నీకు చెప్పదు. అడ్రస్ని హైడ్ చేస్తూ ఉంటుంది. అది ఇంటర్నల్గా పాయింటర్స్ యూజ్ చేస్తున్నట్టుగా, మరి దానికి ఎట్లా తెలుస్తుంది అడ్రస్ తెలుస్తుందంటే త్రూ పాయింటర్సే, అర్థమైందా? సో పాయింటర్స్ ఇంటర్నల్గా యూజ్ చేస్తారు, జేవిఎం యూజ్ చేస్తే తప్ప నీకు యూజ్ చేయనవద్దు, నీకు అడ్రస్ రివీల్ చేయదు. నీకు డేటా కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను, నీకెందుకు మధ్యలో? నువ్వు డేటా పెట్టాలనుకుంటున్నావు, ఎక్కడ పెట్టాలో నాకు చెప్పు, నేను పెడతా, నీకెందుకు మధ్యలో? అట్లా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద సెక్యూరిటీ. సో నో ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్, రైట్? ఇంకోటి ఉంటుందిరా, అయిపోయి చాలా ఉన్నాయి ఇక్కడ పాయింట్స్. శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్. జస్ట్ somebody is calling.